ఇంతసేపు అలెక్సాలో ఒక పాట వస్తుంటే ఈ టాక్ చేద్దాం, టాక్ అంటే టాక్ కాదు కానీ ఒక చిన్న ఆలోచన. అలెక్సా స్టాప్ అంటే అయిపోయింది. అలెక్సా నో నో నో, యు ఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ యూ. అలెక్సా స్టాప్. ఓకే, అలా అంటే అని చెప్పి సో ఇంతకుముందు ఒక చిన్న విషయం అనుకొని చెప్పుకుందామని, అంటే ఆర్టిస్టులకి పాటల గురించి తెలుసా అది ఇదంటే ఓవరాల్గా చాలా పనిచేసిన వాళ్ళకి ఒక హ్యూమిలిటీ ఉంటుంది. ఘంటసాల గారి గురించి చెప్పారు. ఆయన ఎంత చిన్నప్పటి నుంచి సంగీత సాధన చేసి ఆయనకు ఒక జన్మ వృత్తాంతం ఉందిలే. వాళ్ళ ఫాదర్ ఏదేమైనా మా అబ్బాయి గొప్ప సింగర్ అవ్వాలనుకున్నాడు, గాయకుడు అవ్వాలనుకున్నాడు. దానికోసం అన్నీ పక్కన పెట్టి ఆయనకు ఎవరు అవకాశాలు ఇలే, ప్రైవేట్ సాంగ్స్ పాడి. అసలు ఆయన ప్రైవేట్ సాంగ్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఈ పాట వినండి. అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మ, కోడలేని ఎత్త గుణవంతురా ఉంది. కానీ ఆయన యవ్వనంలో పాడిన పాటలు ఎట్లా ఉంటుంది, ఉంటుంది. అవన్నీ చాలా మనకు జానపదాలు అవన్నీ, అంటే సమాజాన్ని ఎత్తి చూపే పాటలన్నీ కూడా. అంటే కోడలు లేని ప్రతి అత్త గుణవంతురాలే, అన్ని గుణాలు బయటకు వస్తాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, బాలసుబ్రహ్మణ్యం ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాడు ఘంటసాల గారి గురించి ఒక ఇంటర్వ్యూలో. అప్పటికే ఆయన ఎన్నో వేల పాటలు పాడున్నాడు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్, పెద్ద పెద్ద హీరోలకు పాడాడు, డబ్బు సంపాదించాడు, ఆస్తులు కొన్నాడు, ఎన్నో సాధించాడు. ప్రతిరోజు ఒక అవార్డు తీసుకుంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సంస్థలు ఉంది. ఎవ్రీడే ఒక అవార్డు, ప్రతిరోజు ఒక సన్మానమే. అక్కినేని నాగేశ్వరరావుకి, ఘంటసాల గారికి ప్రతిరోజు ఒక సన్మానమే. ఎవ్రీడే ఈవినింగ్ 6:30కి ఏదో ఒక దగ్గర సన్మానం జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఎంత సన్మానాలు చేయించుకున్నట్టు విసిగిపోయారు వాళ్ళు. ఒకటేళ్ళు ఇక చాలా సన్మానాలు అని చెప్పి ఇంకెవరికైనా చేద్దాం అని చెప్పి అట్లా చేశారు. ఇప్పుడు ఏమీ చేయకుండానే మనిషి ఎంత అహంకారం కనిపిస్తున్నాడు నా కళ్ళకి. అంటే వాడు ఏమీ చేయడు, కానీ నేనన్న ఒక అహంకారం ఉంటుంది. చిన్న చిన్న వాటికి ఫీల్ అవ్వడము, కొట్లాడడము, నేను ఇద్దరిని రుజువు చేసుకునే ప్రయత్నం చేయడము, సమస్తాన్ని వదిలేసి వాడు పక్క వెళ్ళిపోతారనము, ఒక మనిషిని దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డాము, 1000 రూపాయల కోసం కొట్లాడుకోవడం, ఇదంతా. అదే వీళ్ళ మాటలు వింటేనేమో ఇట్లా కూడా ఉంటారు ఆ మనుషులని. బాలసుబ్రహ్మణ్యం అప్పుడప్పుడు పాటలు పాడడం మొదలుపెట్టాడంట. ఏదో ఏకవీర సినిమాను ఏదో కొన్ని పాటలు కలిసి పాడారు కదా, కలిసి ఏకవీరలో చేశారు. సో ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి, బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. సో ఏదో సినిమాలో అవకాశం వస్తుందని బాలసుబ్రహ్మణ్యం గారికి తెలిస్తే ఘంటసాల గారు దాని మ్యూజిక్ ఆయన పాడిస్తాడట నిన్ను అని చెప్పారంట. సో అప్పుడే కాలేజీ ఏదో పని పూర్తి చేసుకొని ఇంటి దగ్గరకు వస్తే ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం ఇంటి ముందు కూర్చుని ఉన్నాడు. అసలు వాళ్ళు ఎటువంటి ఆ స్థితిలో ఉన్నారంటే, ఆ బాబుని పిలిచాము మన దగ్గర రావాలంటే పరిగెత్తుకుని వెళ్ళే సిచ్యువేషన్. కానీ ఆయనేమో సుబ్రహ్మణ్యం ఇంటి ముందు వెయిట్ చేస్తున్నారు. ఒక 2 minutes నాన్న, ఏం మాస్టర్ ఇలా వచ్చారంటే, అదే సినిమాలో పాడే అవకాశం ఇద్దాం అనుకున్నాను కదా, ఇల్లు కూడా దగ్గరే కదా, నేనే చెప్పుకోదామని వచ్చాను ఆయన. అంటే ఎంతసేపు అయిందంటే చాలాసేపు అయింది. అంటే ఎవరితో చెప్పి పంపిస్తే అయిపోతుంది, నేనే మీ ఆఫీస్ దగ్గరికి వస్తుంటే కదా అంటే, ఏముందిలే ఆయన అక్కడ కూర్చుందాం మారిగే, ఇక్కడ కూర్చుందాం మారిగే. అంటే ఎంత అవగాహన ఏర్పడితే అంత అణుకు వస్తుంది లైఫ్లో కదా. వాళ్ళకి అందు గురించి అంత గొప్ప మంచి పేరు ఉండటానికి కారణం కూడా అదేనండి. ఇంకోటి వ్యక్తిగతంగా కాదు, ఆ స్టెబిలిటీ లైఫ్లో ఎంతో చేసి ఆ ఈగో ఏముండదు, ఏమి చేయకుండా అసలు ఈగోలోకి పోయే వాళ్ళని ఎంతమంది చూస్తున్నాను అసలు. నేను అదే ఆశ్చర్యపోతా. అంటే నేను నిజంగా ఆశ్చర్యపోయే అంశాలు ఏంటి నా లైఫ్లో అనేది నేను ఖచ్చితంగా బుక్ రాద్దామని నా ఆలోచన. అంటే నేను ఆశ్చర్యపోయేది ఏంటి, నేను మొట్టమొదటి ఆశ్చర్యపోయింది మా జీవితం సార్ వల్ల. అంటే ఇనిషియల్గా అరచేని చూసి ఆశ్చర్యపోయాను. నేను ఆర్ట్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటే
యానిమేషన్ స్టూడియోలో. ఆయన మీలాగే ఉండేవాడు, చిన్న గడ్డం, ఇదే కొంచెం హైట్ 6 feet ఉండేవాడు. కొంచెం బూతులు మాట్లాడేవాడు చక్కగా, అందమైన బూతులు. హర్ట్ అయ్యేవాడిని కాదు, అంటే ఆ బూతులు అసలు బూతే లేదు. కొందరు మాట్లాడినా హర్ట్ అయితే ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళ హృదయం అంతా బూతే, అంతా కల్మషమే. సో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆయన మంచి యానిమేటర్, మంచి ఆర్టిస్టు. ఇట్లా చేతులకి ఉండేవి గొలుసులు, తర్వాత ఉంగరాలు, మన సాంప్రదాయబద్ధంగా కనబడాడు. బొమ్మ వేయాలనుకో ఈ ఉంగరాలను పీకి ఇట్లా పక్కన పడేసి ఇట్లా వేసి మళ్ళీ ఉంగరాలు పెట్టుకుని పోయేవాడు. అసలు అది ఎంత పర్ఫెక్ట్ ఉండేదంటే స్కెచ్, అది ఏమంటారు, మనం ఆ దేవుడే డైరెక్ట్ సృష్టించినట్టు ఉండేది, ఒక ఫ్లవర్ లాగా. మళ్ళీ దాంట్లో పేర్లు పెట్టేది ఏమో ఎవరైనా ఆహా అనాల్సిందే, చిన్న స్కెచ్ అయినా సరే. నేనంటే రోజు స్కెచ్చింగ్ వేస్తున్నా సార్, రోడ్లు వేస్తున్నా, తర్వాత ఇది వేస్తున్నా, చెట్ల దగ్గర పోతున్నా, ఏదో మీరు అందరూ ప్లెయిన్ ఆర్ట్ చేస్తున్నా. ఎందుకు అని అడిగాడు ఆయన. ఎందుకంటే ఇది సార్ సబ్జెక్ట్ కావాలి కదా. అప్పుడు ఆయన చెప్పాడు, నీ అరచేయికి మించిన సబ్జెక్ట్ ఉందా? ఎక్కడెక్కడ ఏమెత్తులాడుతున్నావు? అదే అక్కడికే చూడక్కల్లా ఇక్కడే. ఈ అరచేయి ఎంత మిస్టీరియస్ తెలుసా? ఎప్పుడన్నా చూసావా నీ అరచేయిని అన్నాడు ఆయన. నేను ఎప్పుడు చూడలేదు, నేను నా జీవితంలో నేను అరచేయిని ఎప్పుడు చూడలేదు. ఎవరు చూడరు, అరచేయిని వాడుకొని తొప్పుతారు, ఎవరు చూడరు. అది కింద గడుగుతుంది, మొహం గడుగుతుంది, వర్తేస్తుంది, ఏమో కూలి పని చేస్తూ ఉంటుంది పాపం అది. బట్ మనం ఎప్పుడు దాన్ని చూడం, మనం ఓన్లీ దాన్ని వాడుకుంటాం అంతే. సో అరచేయి ఒకసారి చూసామంటే, ఫస్ట్ టైం చూసా అరచేయి నేను ఆయన సమక్షంలో. ఇలాను ఇలా చూడు ఎంత బాగా ముడుచుకుందో, ఇలా చూడు, పిడికిలు బిగించు, ఒక్క వేలు ఓపెన్ చేయి, చిటికిన వేలు ఓపెన్ చేయి, మలుపు, అరే చూడు ఎంత వండర్ ఇది, ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇట్లాంటిది ఒక రోబోట్ తేయాలి అంటే ₹1 కోటి కావాలి. నీకు ఆల్రెడీ ఉంది అది. 360 degrees నీ అరచేయిని చూడు, ఇదే సమస్త విషయం ఉన్నాడు చెప్పి వెళ్ళిపోయాడు. అందుకే నోట్స్ ఆఫ్ మిషన్లో ఫస్ట్ అరచేయి ఉంటుంది. అందులో చాలా చేతులు ఉంటాయి నావే. ఆ తర్వాత ఇంకొక మిత్ ఆయన దూరం చేసింది. అందమైన అరచేయి కోసం వెతక్కుని ఇది బాగుందన్నాడు. మళ్ళీ మన మైండ్ ఏది, మీ చేయి చూద్దాం సార్ బాగుందా, అరే నా చేయి కంటే నో, ప్రతి చేయి బాగానే ఉంది. సో అట్లా మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఎన్నో చెప్పారు నాకు, కానీ జీతు పటేల్ చెప్పిన మాట ఎవరు చెప్పలేదు. చిన్నప్పటి నుంచి ఎందరో చెప్పిన ఎన్నో మాటలు విన్నా, అంత చెత్త మాటలు అవి, వాళ్ళకేం తెలియదు. మా రంగా చెప్పిన మాట ఎవరు చెప్పలేదు. ఏం చేస్తున్నావు మామ అంటే, గతం అంతా మర్చిపోతున్నాను. ఎవరు చెప్పలేదు నాకు అది నాకు 100%. కుర్చీ లాక్కుని కూర్చుంది, ఎట్లా మర్చిపోవాలి చెప్పరు బాబు, నేను మర్చిపోవాలనుకున్నా. ఏం చేస్తానంటే కూర్చొని గతం అంతా మర్చిపోతున్నానంటే మంచి చక్కగా ఆయన కూడా బూత్ మాట్లాడాడు. అదో పెద్ద పనిలాగా. ఏం గతం మామ మనది, ఏమాత్రం చైతన్యం లేని, ఏమాత్రం కాన్షియస్గా లేని తల్లిదండ్రులు, ఈ సమాజం, టీచర్స్ చెప్పిన పనికిరాని చెత్తంతా మోస్తున్నాం మామ మన మనసులో. అదంతా తీస్తే కానీ మన సత్యాన్ని చూడలేము. ఇట్లా చెప్పాడు వాడు, ఇంకా అద్భుతంగా చెప్పాడు, నేను చెప్పలేకపోతున్నాను. కరెక్ట్ సత్యం, నేను అదే చేశాను. ఇప్పుడు రాశాను ఆల్రెడీ. నా ఆత్మకథలో నేనెవడో తెలీదు, వాడెవడో తెలీదు, అయినా రాశాను. తెలిసినప్పుడు తెలుస్తుంది. ఇది ఇట్లంటే అట్లా ఆశ్చర్యపరిస్థితి వాళ్ళు ఉందా. కొందరు అట్లా మన జీవితంలోకి ఆశ్చర్యపరిచే వ్యక్తులు వస్తారు. నేను JNTU కాలేజ్ మానేసి బయటకు వచ్చిన, మానేశాను. అంత రోడ్డు మీద కారు వచ్చి ఆగింది. చూడు ఇట్లా, ఇక ఎవరన్నా స్టోరీ బోర్డ్ వేస్తారా అని అడగడానికి వచ్చాడు. నాకు రాదే రాదు, మీకు అభ్యంతరం లేకపోతే నేను వేస్తాను, కానీ నాకు రాదు, నేను నేర్చుకొని వేస్తాను, బొబ్బలైనా వచ్చాను. మాట్లాడు అంటే ఆటో వస్తుంది. సరే, నేను ఎవరు తెలీదు, నా పేరు తెలీదు, నా ఊరు తెలీదు, అతనికి ఏమీ తెలియదు, అతనికి జీరో. ఇటు చూసి ఉన్నది కారు ఎక్కువ ఉన్నది, తీసుకెళ్ళిపోయిన తర్వాత నేనేం చేయాలన్నా, ఏమి రాదావు అన్నావుగా, నేర్చుకున్నాడు. ఘోరంగా షాక్ మీద. అదే నాకు స్టోరీ బోర్డ్ వేయాలంటే వేస్తాను, కానీ నాకు రాదు,
అన్న నేను ఎవడన్నట్టు చెప్తాడా ఎవడన్నా నాకు వచ్చు సార్ అని బుకాయిస్తాడు, నాకు రాదు బట్ నేర్చుకోగలను, నాకు బొమ్మలేయడం వచ్చు, అది కూడా బొమ్మనే కదా నేర్చుకుంటలే అన్న. ఇట్లా చూసా ఇట్లా నాకు రాదు అయితే కారెక్ అన్నాడు ఒక ఆయనకి. తీసుకెళ్ళాడు ఆఫీస్కి. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలని అన్న, ఏమి రాదన్నావుగా నేర్చుకో అన్నాడు. మంచి కావాలి నేర్చుకుంటే అని చెప్పిన తర్వాత నేను అనుకున్నా దీనికి ఎన్ని పైసలు ఇవ్వాలో నేను నేర్పండి కదా. అప్పుడు నాన్న వచ్చి అడిగాడు ఎంత శాలరీ కావాలి నీకు అని అడిగాడు. ఆశ్చర్యపోయా, గూజమ్స్ వచ్చా నాకు. నా నాలుగు తడబడి ఉంటా ఉంది అంతా. ఎంత కావాలంటే నా రెంటు అని ఏదో చెప్తున్నాడు. 400 రెంట్కి 200 రూపాయలు ఫోన్కి ఏదో చెప్తున్నా. రోజుకు 100, 3000 తీసుకో, అట్లా 6 నెలలు కొనసాగిద్దాం ఓకేనా అన్నాడు. సరే అన్న. ఇంకో మాట చెప్పాడు, నువ్వు ఎప్పుడన్నా మానేయచ్చు అన్నాడు. అంత స్వేచ్ఛని ముందు అరే రామా. తర్వాత మిమ్మల్ని ఏమని పేరు కూడా తెలియదు ఇద్దరిది. నిన్నేమని పిలవాలి అని అడిగాను. నువ్వు నన్ను ఏమైనా పిలుచుకోవాలి, నేను మాత్రం ఒరే అని పిలుస్తాను ఓకేనా. ఎరా ఓకేనా అన్నాడు. అలాగే బాబాయ్ అన్న. ఇప్పటికి బాబాయ్ స్టిల్ ఈజ్ బాబాయ్. నో ఈజ్ ఇన్ అమెరికా. ఎంత అఫెక్షన్ ఉంటుంది. ఎరా బాగున్నావు అంటే బాగున్నాను, ఓకే బాబాయ్. చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. అతను చాలా పెద్ద అది ఆయన ఒక రంగంలో చాలా నిష్ణాతుడు. అంటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఘంటసాల గారు బాలు చెప్తే ఆశ్చర్యపోయారు. ఈ మనుషులకి ఎంత బలుపు, అసలు ఏం ఉండదు, కండ కావరం, ఒక స్కిల్ లేదు, ఒక టాలెంట్ లేదు, ఒక డబ్బు లేదు, ఏమి లేదు. అంటే దొంగనా కొడుకులు అందరూ. ఏముండదు, మళ్ళా ఈగో వచ్చేస్తుంది, పర్సనల్గా తీసుకుంటారు. అదే బాలసూరుడు నేను చెప్పిన దాంట్లో అసలు నేనైతే ఎంత ఆశ్చర్యపోతాను. మా బుచ్చారెడ్డి గారు ఎంత ఆశ్చర్యపోతాను చూసేసి. లాస్ట్కి ఒక్క ఆశ్చర్యపోయి, అంటే నేను ఆశ్చర్యపోయిన సంఘటనలు చెప్పాను కదా బిడ్డ, చాలా ఉన్నాయి. అంటే చాలా కాదు, ఒక 40-50 ఉండొచ్చు. నేను నిజంగా సర్ప్రైజ్ అయినా. ఇప్పుడు సర్ప్రైజ్ అవుతుంది, ఇంతమంది ఎట్లుందా నేను హాయిగా ఉన్నా, అది సర్ప్రైజ్ అవుతున్నా నేను. బుచ్చారెడ్డి గారి దగ్గరికి ఒకరు వచ్చారు, చాలా ఆప్తులు, కూతురు అనుకుందాం పోని. వచ్చి నాన్న బాగున్నానే, నేనున్నాను అక్కడ, బాగున్నానే, నీకోసం నీకు ఇది అంటే ఇష్టం కదా తీసుకొచ్చాను, ఏదో తీసుకొచ్చాను, చాలా సంతోషం, అటుపెట్టు. చూస్తున్నాను అట్లా బుచ్చారెడ్డి సమక్షంలో ఉన్నా అంటే నా యొక్క కంప్లీట్ అటెన్షన్ బుచ్చారెడ్డి. అసలు ఏ మరపాటు కానీ అతను ఒక నాకు దృష్టిలో అదొక సంథింగ్ బీయింగ్, అది ప్రత్యేక ప్రాణి అంట నేను బుచ్చారెడ్డి. సిస్టర్ నివేదిత చెప్తుంది వివేకానందన్ గురించి, ప్రాబబ్లీ హీ మైట్ బి ద ఏలియన్ వాకింగ్ ఆన్ ది ఎర్త్. ఇతను మన మనిషి అయితే కాడు. మనిషి అయితే నాలో ఉండాలి, ఏడవాలి, కొట్లాడాలి, అబద్ధాలు చెప్పాలి, దొంగతనం చేయాలి. అవేం చేయట్లేదు ఇతను. ఖచ్చితంగా గ్రహాంతరవాసి ఉంటాడు అని చెప్తుంది. అంటే బుచ్చారెడ్డి గ్రహాంతరవాసే. బుచ్చారెడ్డి తర్వాత నేను రాసిన ఒక పోయంలో కూడా ఉంటుంది, జ్ఞాని గ్రహాంతరవాసి రీసా రసవైసా. నీకు గుర్తున్నారా? ఏమన్నా? అయ్యో రామ్, కొడతాడు కూడా. బుచ్చారెడ్డి డేంజరస్ పర్సన్, అన్ప్రెడిక్టబుల్, పులి అది. యూ కెనాట్ ప్రొడ్యూస్. దాంతో నువ్వు ఎంత స్నేహం అని చెప్పడం చంపేయచ్చు. బుచ్చారెడ్డి చెప్తాడు, డోంట్ ట్రస్ట్. నమ్మకం అబద్ధం. ఇప్పుడు నేను మా ఆయన మంచివాడని నమ్మావా, నీకు తెలియనట్టే. ఏదో తెలుసుకో, నమ్మకు. మీరు ఆ బుచ్చారెడ్డి గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరు అనుకోకుండా ఏదో సంథింగ్ మీకు ఫీల్ అయ్యి ఏడిపోస్తుంటే మీ అది వేరే ఇన్సిడెంట్. ఇది నేను ఆశ్చర్యపోయే విషయాలు మాట్లాడుతుంది ఈరోజు. అయితే ఆవిడ వచ్చి ఇట్లా మీకోసం తెచ్చాను అంటే చాలా సంతోషం, మా అక్కడ పెట్టారు అట్లా పెట్టాడు కదా, నా కోసం తెచ్చావా, ఎంత సంతోషం అని చెప్పిన బుచ్చారెడ్డి లోపలికి వెళ్ళి ఎంత అని అడిగాడు. ఎంత అయింది అసలు? ఇప్పుడు నువ్వు ఏది ఉదాహరణ నా కోసం పళ్ళు తెచ్చావు అనుకో, నేను ఎంత అయింది అని అడిగితే ఎట్లుంటుంది అసలు? నేను నిజంగా ఇట్లా తిరిగా అసలు. అంతవరకు ఎంత అయిందంటే అక్కర్లేదు, ఎంత అయింది అని అడిగాడు.
టోన్ ఇట్లా ఉన్నది, ఎంత అయింది చెప్పు. ఇమ్మీడియట్గా సీరియస్ అయింది విషయం. ఇంత అయింది, తీసుకో చెప్పావు, ఎందుకు వచ్చావు? అదే పిల్లల ఫీజుకి ₹1,00,000. ఆయన చెప్పింది ఒకటి, నాకు ఇవ్వండి నమ్మకం చెప్పి, మనిషిని మనిషిగా చూడు అంతే. అలాగని ఇప్పుడు ₹1,00,000 ఇచ్చాడు పిల్లల చదువుల కోసం, కానీ ఎమోషన్ తీసేశాడు. ఎమోషన్ కంప్లీట్గా పక్కకి జరిపేశాడు. ఎమోషన్ అక్కర్లేదు, చదువు అవసరం, చదువుకో, దానికి డబ్బు కావాలి, ఈ మధ్యలో ఎమోషన్ తీసుకురాకు. ఆశ్చర్యపోయా. నేను కూడా ఎమోషన్ తీసుకొస్తాను, నాకే ఎమోషన్ లేదు. నీ యొక్క ధర్మాన్ని, నీ సాంప్రదాయాన్ని గుర్తిస్తావు, దాని నుంచి పారిపోవడం, అది మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు ఎప్పుడు ఉన్నాడు. అది వదిలే, మనం ఏం చెప్తున్నాం అంతవరకు నేను క్లారిటీ ఇవ్వగలను. ఎదుటి వ్యక్తి ఏం అర్థం చేసుకుంటాడో నేను ఎట్లా గ్యారెంటీ ఇస్తా? అట్లా మనకు చాలాసార్లు అది ఏదో బస్సులో పోతుంటే ఒక ఆయన ఆ బస్సులో సీరియస్ బీడి తాగుతుంటే కండక్టర్ వచ్చి అన్నాడంట, ఇక్కడ రాసిలేదానే, చూడలేదా నువ్వు, పొగ తాగరాదని అంటే, నేను తాగట్లేదంటే వదులుతున్నాను. వాడు రాసింది ఒకటి, వీడు చదివింది ఒకటి, అర్థం చేస్తుంది ఒకటి. పోనీ పొగ వదలడమో తాగడమో, బస్సులో తాగొద్దని తెలీదా, ఆ సూచన పాటించాలని తెలీదా అని వచ్చాడంట. అప్పుడు అతను చెప్పాడంట, అటుపక్క తిరిగి చూడు ఏముందంటే అక్కడ రాసిందంట, చేనేత వస్త్రాలు, చేనేత చీరలే కట్టుకోండి. ఇప్పుడు అది కూడా పాటించాలన్నా? నాకు చీరలు కట్టుకునే ఆసక్తి లేదు, ఏది పాటించాలి ఏది పాటించాలి అదనే చెప్పండి అన్నాడు. విషయం అది కాదే, బస్సులో రాసింది అది కాదు, కానీ ఇట్లా తప్పుగా అర్థం చేసుకుని నేను చెప్పేది అది కాదు. వెళ్తాను, ఒక్క నిమిషం. నేను చెప్పేది ఎవరికన్నా రాని, మనకు సంబంధం లేదు. నేనేం చేస్తున్నా చెప్తూనే ఉన్నా, ఇంత చెప్పినా చేస్తే ఏం చేస్తాం. నేను ఇంకొకటి గుడికి వెళ్ళడం కాదు, నేను గుడి కడతా కూడా, చేసుకోకూడదు. దానికి ఆల్రెడీ ఆ కారణం ఇప్పుడు కాదు, అది ఆల్రెడీ చెప్పాను కానీ ఇప్పుడు చర్చ అది కాదు. సో ఆశ్చర్యపోతాయి, ఇట్లనే డిబేట్ అయినప్పుడు ఆశ్చర్యపోతాను. సో ఇది అంటే ప్రతిసారి మనం సబ్జెక్ట్ అది ఊరికి సరదా మాట్లాడుకోండి. నేను అరే మీరు పర్సనల్ గా వద్దు అంటే, వీ షుడ్ నాట్ బికమ్ పర్సనల్ ఆల్ ద టైం. నేను చెప్పేది ఒక సబ్జెక్ట్, దాంట్లో ఎంజాయ్ చేయండి. మీరు ఏదైనా చెప్పండి కొత్త విషయం, ఎప్పుడు నన్ను స్క్రూటినీ చేయొద్దు. మీరు ఆలోచించుకోండి, మీరేం చేస్తున్నారు, మీరు ఎంతవరకు చెప్తారు, మీరు చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది. అంతసేపు నన్ను పాయింట్అవుట్ చేయడం కాకుండా మీరు చూడండి, నాకు సాధ్యమే నేను చేస్తున్నా, నేను చెప్పేది అది మిస్అండర్స్టాండ్ చేసుకున్న అవకాశం పుష్కలంగా ఉంది, ఉండని మళ్ళీ సరి చేయడానికి మనం బతుకున్నాం, అది ఎప్పుడూ ఉంది. ఇప్పుడు మీరు ఆర్ట్ చెప్తారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇతను అలా చెప్పలే, చేసుకుంటారు, అది తప్పదు అది. సో అందుకని మనం 100 సార్లు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటాడు, చేసుకోడు, అది వాళ్ళ ఇష్టం అది. సో ఓవరాల్గా ఇక కాసేపట్లో ఇక్కడి నుంచి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ హైదరాబాద్. సో అందుకని చివరి మళ్ళీ వెళ్ళే ముందు ఒకసారి ముచ్చటిద్దాం మీ సమక్షంలో. అట్లీస్ట్ యూట్యూబ్లో అట్లా పడి ఉంటుంది. మా అదృష్టాన్ని మళ్ళీ ఎప్పుడైనా ఎదురు చూస్తా, నేను వస్తాను. ఆవిడ కూడా చెప్పాను రాత్రి. ఓకే జనవరిలో ఒక 3-4 days విల్ ప్లాన్. ఎక్స్క్లూజివ్గా ఇక్కడికే వస్తాను, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. తర్వాత నేను నిశ్శబ్దంగా మీ సమక్షంలో మన ఇద్దరం కలిసి ఒక 2-3 సబ్జెక్ట్స్ చేయడం, ప్లెయిన్ ఎయిర్ ఆర్ట్ మనం బయటికి వెళ్ళి చేయడం. తర్వాత నేను ఒక మంచి క్యాన్వాస్ వేసుకోవడం, తర్వాత కూర్చొని ఒక మూల కూర్చొని బుక్ రాసుకుని ఇట్లాంటివి చేద్దాం. అలాగే సో ఇక్కడి నుంచి మీ అందరికీ నమస్కారం. ప్రైజ్ సరస్వతి.